జగన్మోహన్ రెడ్డి గెలుపుకు ఒకప్పుడు కారణమైన ఓట్లలో ఎక్కువగా మహిళా ఓట్లు ఉంటాయి. చాలామంది మహిళలు అప్పుడు జగన్ అన్న లేదంటే రాజన్న బిడ్డ కావాలి అని చెప్పి, ఇప్పుడు కాదు 2014 ముందే, ఎందుకంటే అప్పట్లోనే 67 స్థానాలు వచ్చినాయంటే మామూలు విషయం కాదు. ఆయన ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రతిపక్షంలో కూడా 67 స్థానాలు సాధించుకున్నారు ఆయన. తర్వాత ఒక 20 మంది 23 మందిని ఎంతమందిని లాగేసుకున్నారు ఎన్ని తర్వాత సంగతి. కానీ 67 స్థానాల్లో గెలిచాడు ఆయన. తర్వాత 151 స్థానాల్లో గెలిచాడంటే మహిళా ఓటు అనేది చాలా కీలక పాత్ర. కానీ ఆ స్థాయిలో ఉన్న మహిళా ఓటు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న మహిళా ఓటు 2024కి దూరం అయిపోయింది. కూటమి వైపు వెళ్ళిపోయింది. మహిళా శక్తి అనే పేరుతో వాళ్ళు తీసుకొచ్చిన పథకాల ఎఫెక్ట్ కారణమై ఉండొచ్చు ఒకటి. లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదా, మహిళల్ని ఎందుకు దూరం చేసుకున్నారు, ఎందుకు దూరం అయ్యారు అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఒకసారి విశ్లేషించుకోవాలి వైసీపీ అనేది. ఎందుకు అంటే ఏపీలో మొత్తం ఓటర్లు దాదాపుగా ఒక 4 కోట్ల దగ్గరలో ఉంటారు, కొంచెం అటు ఇటుగా. అయితే వాళ్ళలో సగం పైగా మహిళలే ఉంటారు. ఇప్పుడు రేపొద్దున సర్లెక్కలే అన్న తేడా వస్తుందేమో వాళ్ళు సరిగ్గా, అంటే ఓటర్లు నేను చెప్పేది జనాభా గురించి కానీ ఓటర్లు ఉంటారు. ఈ విషయంలో కూటమి దగ్గర అయితే వాళ్ళ విషయంలో అయితే ఇప్పుడు ఈ మహిళా శక్తి ఇవన్నీ పెట్టారు కాబట్టి మహిళల విషయంలో మంచి శ్రద్ధ చూపిస్తోంది కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఇప్పుడు ఉచిత బస్సు ఫెసిలిటీ ఇచ్చారు, అది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయారు. వీళ్ళు రాగానే ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేయడం, ఇవన్నీ కూడా మహిళల నుంచి మంచి అభిమానం అయితే తెచ్చిపెట్టింది. అలాగే ఎన్నికలకు ముందు ఇంట్లో ఉన్న 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 1500 ఇస్తామనే ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రకటన కూడా మహిళలను ఆకట్టుకుంది. ఉచిత బస్సు ప్రకటన కూడా మహిళలను ఆకట్టుకుంది. అందుకు ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న మహిళా వర్గం ఓట్లన్నీ కూటమి వైపు టర్న్ అయిపోయినాయి అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇది ఒక రకంగా చాలా పెద్ద వర్గం, మహిళా ఓటు వర్గం అనేది. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎవరి వైపు ఉంటారో వాళ్ళే నగ్గుతారు. ఒకప్పుడు జగన్ వైపు ఉన్నారు, తర్వాత కూటమి వైపుకి వచ్చేసారు. అయితే ఇప్పుడు వాళ్ళలో సంతృప్తి ఉందా, అసంతృప్తి ఉందా? సంతృప్తిగా ఉంటే మళ్ళీ కూటమికే వాళ్ళు మొగ్గు చూపుతారు, జగన్కు ఓట్లేసే అవకాశం అయితే ఉండదు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళ విషయంలో పెద్దగా ఏమీ స్పందించట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు. ఒకప్పుడు మహిళలు మద్యపాన నిషేధం కోరుకున్నారు, తమ భర్తలు తాగొచ్చి సంపాదనంతా మద్యానికే ఖర్చు చేసి మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకొని వాళ్ళు చనిపోయి పాపం ఆ మహిళలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇలా రకరకాల కారణాలు. దానికోసం ఆయన మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ తీసుకొస్తానన్నారు, తీసుకొచ్చారు. కాకపోతే దాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారు. ఓకే, లేదంటే అమలు చేసే విషయంలో ఆయన ఎంచుకున్న విధానం రాంగ్ అయి ఉండొచ్చు. ఒకేసారి ధరలు పెంచడం, లేదంటే బ్రాండ్లు పెంచడం, ఇవన్నీ. అది ఈ మందుబాబుల ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది దూరం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మందుబాబుల ఓట్ల వర్గం కూడా దూరం అయింది ఒక రకంగా. ఇటు మహిళల ఓట్లు కూడా దూరం అయిపోయినాయి. ఎందుకంటే అవన్నీ ఏదో చిన్నది అనుకున్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మహిళల కోసం మహిళా శక్తి, ఉచిత బస్సు ఎన్ని పథకాలు పెట్టారో ఇదేదో బాగున్నాయి కదని అటు ఓట్లు వేసేసారు. ఇప్పుడు మెయిన్ ఉచిత బస్సు పథకం అమలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అటే ఉన్నారు అనేది. కాకపోతే రేపొద్దున జగన్ నేను వస్తే మహిళల కోసం ఏం చేస్తాను, ఈ పథకాలు కంటిన్యూ చేస్తానా, ఇంతకు మించి అద్భుతమైన పథకాలు ఏమన్నా ఇస్తానా, లేదంటే ఉచిత బస్సు ఎంతవరకు ఇస్తుందా, నేను వస్తే ఇంకా పెంచుతాను, అవసరమైతే ఏసీ బస్సుల్లో ఫ్రీ ఇస్తాను, లగ్జరీ బస్సుల్లో ఫ్రీ ఇస్తాను, ఇలాంటివి ఏమన్నా పెడతారా, లేదంటే మహిళలకు ఫ్రీ బస్సులు కోసం సెపరేట్గా బస్సులు వేస్తామని చెప్తారా, ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఆర్టీసీ కూడా ప్రభుత్వంలోనే ఉంది కాబట్టి, ఆయనే అసలు విలీనం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రభుత్వంలో ఖచ్చితంగా చెప్పాలి. అంటే దూరమైన చాలా వర్గాల్లో, జగన్కి దూరమైన చాలా వర్గాల్లో ఈ మహిళా వర్గం అనేది కూడా చాలా కీలకం. మరి దాని మీద ఎలాంటి దృష్టి సారిస్తారనేది చూడాలి.